శ్రావణి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ పాటుతో ఇతర అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల కమిషన్ అలాగే జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఎస్పీకి సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి గోపాల్ డిమాండ్. కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 14న గర్భిణీ మహిళ శ్రావణి ఆత్మహత్య ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఆ ఒక్క పార్టీ నియోజకవర్గం కార్యదర్శి గోపాల్ సమయ అలాగే సహాయ కార్యదర్శి నరసింహలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న శ్రావణి చనిపోయే ముందు వాయిస్ రికార్డు చేస్తూ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాను చనిపోతున్నట్లు చెల్లించబడింది, అలాగే గుర్తు కూడా చేశారు. ఈ యొక్క కేసును పోలీసు అధికారులు తప్పుదోవ పట్టించడం వల్లనే నిన్ను మరణిస్తున్నానని, నాకు న్యాయం జరగకపోయినా నా బిడ్డకి న్యాయం చేయాలని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగిందంటున్నారు. ఇంత జరిగినా జిల్లా ఎస్పీ విచారణ కూడా చేయకపోవడంతో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పట్టణ సిఐ యువరాజ్ అలాగే ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రావణి పలు దఫాలుగా భర్త అత్తమామల చేధింపులపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, సకాలంలో చర్యలు తీసుకునే ఉంటే శ్రావణి బతికి ఉంటుందని ఆవేదన కూడా చెందించారు. శ్రావణి ఆత్మహత్య ఘటనపై సాక్ష్యాధారాలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ అలాగే రాష్ట్రీయ మహిళా కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై తీవ్రమైనటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని అరికట్టాల్సిన ఉంటున్నారు. అలాగే శ్రావణి కుటుంబానికి రూపాయి 2 లక్షలు ఇచ్చి చేతులు దలుపుకోవాలని చూస్తున్నారని, అటువంటి ఆలోచన వీరి మంచి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి శ్రావణి కుటుంబానికి 20 లక్షల పరిహారం చెల్లించి బిడ్డకు న్యాయం చేయాలని కోరారు. అలాగే మీడియా సమావేశంలో చెట్టూరు కూడా మండలం కార్యదర్శి తిమ్మరాయుడు అలాగే సహాయ కార్యదర్శి ధనంజయ్ మరియు పట్టణ సహాయ కార్యదర్శి బుడన్ కళ్యాణదుర్గలో మండలపై సహాయం కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ అలాగే తదితరులు కూడా పాల్గొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన శ్రావణి మరణం పైన జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 14న శ్రావణి తను చనిపోయే ముందు రికార్డ్ చేస్తూ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లనే, పోలీసు అధికారులు నా కేసుని తప్పదావ పట్టించడం వల్లనే, సరైన కేసు పెట్టుకుపోవడం వల్లనే నేను మరణిస్తూ ఉన్నాను, నాకు న్యాయం జరగాలని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయినా ఇంతవరకు జిల్లా ఎస్పీ గారు మరి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించి పోలీసు అధికారుల పైన ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ శ్రావణి ఘటన పైన మరి ఈ పట్టణ సిఐ యువరాజ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులందరినీ కూడా మరి వాళ్ళందరిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మీరు కనుక పోలీసు అధికారులు కనుక సరైన సమయంలో చర్యలు తీసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి ఉంటే శ్రావణి ఈరోజు బతికి ఉండేది. పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు శ్రావణి మరణించడం జరిగింది. దీనికి బాధితుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ శ్రావణి ఘటన పైన సాక్ష్యాధారాలతో సహా మానవ హక్కుల కమిషన్కి మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్కి, జాతీయ మహిళా కమిషన్ కూడా ఇవాళ ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి కూడా ఇవాళ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీ యొక్క పాలనలో మహిళల పైన తీవ్రమైనటువంటి దారుణాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీనిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఈరోజు మీరు ఏమాత్రము మరి సంతోషం అంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదు. 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనేటువంటి ఆలోచన విరమించి ఆ కుటుంబానికి తగిన న్యాయం ప్రభుత్వం నుంచి మరి నష్టపరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం.